ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక మనిషి యొక్క మొట్టమొదటి మాటలు, చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మనకు పుట్టినటువంటి బిడ్డలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుని మాట్లాడుతుంటే, ఆ మాటల్ని మరలా పలుకమ్మ, మరలా పలుకని చెప్పి మనం అంటాం. మరలా అనమ్మ. వాళ్ళు మాట్లాడుతూ కోడిగుడ్డుని గుద్దు అంటుంటే, ఆ ముద్దు ముద్దు మాటలు మరలా వినాలని మనం చాలా ఆశపడుతుంటాం. అలాగే మనిషి యొక్క చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నా కొరకు ఏం చెప్తాడో మా నాయన, నా కోసం ఏం చెప్తాడో మా భర్త అని చెప్పి భార్య, భర్త, బంధువులైనటువంటి వారందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తాడో, ఎవరికి ఏ విషయాలు ఆయన తెలియచేస్తాడో అని చూస్తూ ఉంటారు. చాలామంది మనము ఈ రీతిగా ఆలోచన చేస్తుంటాం కదా. అయితే ఒక మానవుని యొక్క మాటలే ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంటే, ప్రియులారా, దేవాది దేవుడైనటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి మానవుల పాప పరిహారార్థంగా ఆయన కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన పలికినటువంటి చివరి మాటలు, కల్వరి సిలువలో ప్రభువారు పలికినటువంటి 7 మాటలు ఇంకెంత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయో మనం ఆలోచన చేయాలి. మరణశిక్ష అనేటువంటిది ఆనాటి దినాల్లో అనేక రకాలుగా వారు మరణశిక్షను విధించేవారు. మొట్టమొదటిగా రాళ్లను రువ్వి చంపేవారు. రెండవది నేరస్తుని ఉరితీసి మెడకు త్రాడు వేసి ఉరితీసి చంపేవారు. మూడవది చేతులు వెనుక కట్టి శిరశ్ఛేదనం చేసేవారు. ఈ రీతిగా మరణశిక్షలను అమలుపరుస్తుండేవారు. అయితే క్రీస్తు ప్రభు వారికి శిలువ మరణాన్ని వేయటంలో గల ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే, శిలువ మరణం అనేటువంటిది ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు చేసేవారికి, దేశద్రోహులకి, విప్లవకారులైనటువంటి వారికి అమలు చేసేటువంటి వారు. ఈ శిలువ శిక్షను పరిసయ్యులు మొట్టమొదటిగా వారు ప్రారంభించారు. పరిసయ్యులు ఎందుకు ప్రారంభించారంటే, ఈ నేరస్తులైనటువంటి వారు, కరడుగట్టినటువంటి తీవ్రవాదులైనటువంటి వారు, అమానుషంగా జీవించేటువంటి వారు, వారి యొక్క రక్తము నేలను వలకకూడదని చెప్పి వారు ఆ రీతిగా శిలువ కొయ్య మీద వారిని మరణశిక్ష అమలుపరిచి చంపుతుండేవారు. వారికి భూమి చాలా పవిత్రమైనది. భారతీయులుగా మనకు కూడా భూమిని గౌరవిస్తాం. ఎందుకంటే భూమి ద్వారా అనేక పంటలు పండుతున్నాయి కనుక మన భారతీయులు భూమిని భూదేవి అని కొలుస్తుంటారు. పర్షియన్లు కూడా అదే రీతిగా వారు భూమి మనకి పంటనిస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది కనుక ఇది చాలా పవిత్రమైంది, ఇలాంటి మానవులు దీని మీద చనిపోకూడదని చెప్పి వారు అమలు చేసేటువంటి వారు. మొట్టమొదటిగా ఈ యొక్క శిలువ శిక్షను వారు రోమన్లు వారి దగ్గర నుంచి నేర్చుకుని, రోమన్లు ఈ యొక్క శిలువ శిక్షను అమలు చేయటం నేర్చుకున్నారు. దానిని మొట్టమొదటిగా టీ ఆకారంలో ఉండేటువంటి శిలువను వారు వేయటం ప్రారంభించారు. తరువాత ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి శిలువను వారు వేశారు. అది అంద్రేయ, పరిశుద్ధుడైనటువంటి అంద్రేయను ఆ శిలువ కొట్టారు. ప్రభు అయినటువంటి క్రీస్తుని ఒక నిలువు కర్ర, అడ్డుకర్ర ఉన్నటువంటి దానికి కొట్టి, మేకులతో కొట్టి ఆయనను ఊరి వెలుపల, గవిని వెలుపల ఆయనను శిలువ శిక్షను అమలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షను ప్రభువారు పొందడానికి గల కారణం ఏంటంటే, ఆయన అతిక్రమములు చేయవారిలో ఒకడిగా ఎంచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి శిక్షను, శ్రమను, శపించబడినటువంటి వారికి, ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి నీచ కార్యాలు చేసినటువంటి వారికి వేసేటువంటి శిక్షను పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎందుకు అనుభవించవలసి వచ్చింది అనంటే, మన పాపముల నిమిత్తమే. నా పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో ప్రభువారు అంత శ్రమను, వేదనను అనుభవించారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు కల్వరి శిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో నుండి ఆయన పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఆయన జీవితాన్ని, ఆయన సేవా జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించారు. ప్రతి రాత్రి ప్రార్థనలో ఆయన గడిపినట్లుగా మనం చూస్తాం. ఉదయకాలం పరిచర్య చేస్తూ రాత్రంతా ప్రార్థనలో గడిపినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారి యొక్క కల్వరి శిలువలో పలుకుతున్నటువంటి మాటల్లో కూడా ఆయన మొట్టమొదటి మాటను ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నారు.
అనేకులను క్షమించినటువంటి ప్రభువు మనుష్య కుమారునికి పరలోకమందును భూమి మీదను క్షమించే అధికారం ఉందని చెప్పినటువంటి దేవాది దేవుడు ఇక్కడ ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు, క్షమించుము అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఆయన ఆ రీతిగా చేస్తున్నాడు? వీరిని క్షమించుము ప్రభువా అని తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయనను భయంకరంగా హింసించినటువంటి వారిని, అలాగే అక్కడ ఉన్నటువంటి అన్యజనాంగాన్ని, ప్రభువును సిలువకు అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదాను, శాస్త్రాలు ఎరిగినటువంటి శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకైలను, హేరోదీయులను, పొంతి పిలాతును, అక్కడున్నటువంటి అన్య జనాంగాన్ని, దారిని పోతున్నటువంటి వారిని, కొంతమంది యెరూషలేము కుమార్తెలు ప్రభువుని వెంబడించారు. వారిని అందరినీ ఉద్దేశించి అనేక గుంపులు ఆనాడు అక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి గుంపులుగా అక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఈనాడు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఆ గుంపులు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. వారందరినీ చూచి ప్రభు అంటున్నాడు, అయా వీరిని క్షమించు నాయనా అని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదాకు తెలియదు ఒక రోజున క్రీస్తు ధవళ సింహాసనమందు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలవబడాలని. అలాగే పొంతి పిలాతుకు తెలియదు ప్రభు ఎదుట, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాలని. రాజు అయిన హేరోదుకు తెలియదు ప్రభు సింహాసనం ఎదుట నేను దోషిగా నిలబడాలని. సిలువ వేసినటువంటి రాణువారికి తెలియదు ఈ విషయాలు. అయితే అనుదినము పఠిస్తూ, అనుదినము ధ్యానిస్తూ, అనుదినము వాటిని గురించి మాట్లాడుతూ, వాటిని ప్రజలకు బోధిస్తున్నటువంటి శాస్త్రులకు, స్వనీతిపరులైనటువంటి పరిసయ్యులకు, పునరుత్థానం లేదని చెప్పేటువంటి సద్దూకైలకు వీరికి కూడా తెలియకపోవటం చాలా శోచనీయం. చూడండి ఎంత విచారకరమనంటే ప్రతిదినము ధ్యానిస్తున్నారు కానీ మేము నజరేడైనటువంటి క్రీస్తుని కల్వరి సిలువలో ఆయనను మరణానికి అప్పగించాము అనేటువంటి విషయం వారు మరిచారు. విస్మరించి వారు ఉన్నటువంటి విధానాన్ని బట్టి ప్రభు వారికి ఆ శిక్షను గురించి, ప్రభువా వీరిని క్షమించిన ఆయన, వీరి మీద ఆ రక్తాపరాధము లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు! ఈ లోకములో ప్రేమను చూపించాడు. ప్రార్థనను ఆయన ఏ రీతిగా చేయాలో తెలియచేసినటువంటి దేవుడు. కల్వరి సిలువలో కూడా ఆయన ఎంతో శక్తిని కూడగట్టుకుని రాత్రంతా ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు. 6 పర్యాయాలు అన్యాయపు తీర్పును ఆయన పొందాడు. 3 సార్లు రాజకీయ కోణంలో ఆయనను విమర్శించారు. 3 సార్లు మతపరమైనటువంటి కోణంలో ఆయనను విమర్శించి ఆయనను తీర్పు తీర్చారు. అన్యాయపు తీర్పు తీర్చబడినటువంటి వాడే. ఆయనను కొరడా దెబ్బలకు అప్పగించాడు పొంతి పిలాతు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. దున్నువారికి నా వీపును అప్పగించుచున్నాను అని ప్రభువు చెప్పినట్లుగా ఆయన వీపుని అప్పగించాడు. ముండ్ల కిరీటాన్ని పెట్టారు, అపహసించారు, గడ్డపు వెంట్రుకలు పెరికారు. అయినప్పటికీ వారందరినీ ప్రభువారు క్షమిస్తూ ఉన్నారు. సిలువ మరణము పొందుతున్నటువంటి వ్యక్తి ఆ బాధను తాళలేక సిలువ మరణాన్ని వేసినటువంటి వారిని దుర్భాషలతో వారిని దూషిస్తుంటారట. అయితే ప్రభువారు తన శక్తి అంతటిని కూడగట్టుకుని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు నాయనా అని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. తండ్రి కుమారులు ఏ లోకములో ఆయన ఏదైతే చెప్పాడో, ఈ లోకంలో నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి సమాజానికి మనకి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాటలు. నేను మందిరానికి వెళుతున్నానండి, నేను దేవుని సన్నిధిలో ఉన్నానండి, నేను విశ్వాసిని అని నువ్వు చెప్పుకుంటున్నటువంటి నీవు ఈ క్షమాగుణం నీలో ఉందా? నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించానో మిమ్మల్ని ఒకరిని ఒకరు ఆ రీతిగా ప్రేమించుకున్నాను. క్షమించాలంటే ప్రేమ కలిగి ఉండాలి. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆ కల్వరి సిలువలో మనందరి కొరకు తన ఆఖరి రక్త బొట్టు వరకు తన రక్తాన్ని చెందించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించిన ఆయన అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో క్షమించే వ్యక్తిగా ఉండగలుగుతున్నావా? నీ ఎడల అపరాధం చేసిన వారిని, నీ ఎడల అవిధేయత చేసిన వారిని క్షమించగలుగుతున్నావా? వారికి శిక్ష పడవలసిందేనండి, వాళ్ళకి ఎలాగే జరగాలండి అని అనుకుంటున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు చూపించినటువంటి మాదిరిని మనం అవలంబిస్తూ, ప్రభువా నీవు మాకు మాదిరి చూపించావు, ఆ మాదిరి అడుగుజాడల్లో నడిచే కృప నాకు దయచేయని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. కల్వరి సిలువలో నాయన మీరు పలికిన మొట్టమొదటి మాటను బట్టి నీకు స్తోత్రాలు.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఉన్నతమైనటువంటి ప్రేమను మా ఎడల కనుపరిచి నన్ను చూపిన ప్రేమను బట్టి నాయన హృదయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఆ రీతిగా ఉండాలని మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.